టైంలో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే వరల్డ్ వైడ్ అయినా నేషనల్ వైజ్ అయినా టీవీకే ఎక్కడ చూసినా టీవీకేనే కనిపిస్తుంది కదా. దీనిపై మీ ఒపీనియన్ అంటే ఆ ఊహించని రీతిలో టీవీకే దళపతి విజయాన్ని అందుకున్నారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? నిజంగా ఈరోజు మనం నిన్న చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్రలో ఒక గొప్ప రోజు అని చెప్పొచ్చు. భారతదేశ రాజకీయాల్లో ఒక మార్పు వచ్చిన రోజు అని చెప్పొచ్చు. సో విజయ్ గారు ఏ రాజకీయ నాయకుడు లేని చరిత్ర మన విజయ్ గారికి దక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చాలామంది ఉన్నారు మన తెలుగులో. ఎన్టీఆర్ రామారావు అన్నగారు మరి 1980 సంవత్సరంలో పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి తను కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమంత్రిగా ఎదిగారు. చాలా చాలా గొప్ప వ్యక్తి, స్త్రీ ఉన్నటువంటి. మళ్ళీ తమిళనాడులో కూడా జయలలిత, ఎంజీఆర్ అలాంటి చరిత్ర ఉంది. బట్ ఇక్కడ విజయ్ గారికి ఏంటంటే చాలా అంటే వయసు తక్కువ వయసులో కూడా ఒక 48-50 ఏళ్ళ వయసులో సినిమాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, చాలా సినిమాలు యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ పాలిటిక్స్లోకి వచ్చి పార్టీ పెట్టి ఒక 2 సంవత్సరాలను ప్రజలలో ఇంత నమ్మకం కల్పించి ఇంత భారీ స్థాయిలో ఎవరైతే చాలామంది రాజకీయ నాయకులు అక్కడ ఉన్న డిఎంకే పార్టీ కానీ ఏఐడిఎంకే కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రతి ఒక్కటి కూడా అంటే ఒక 50 years నుండి అక్కడ స్టెబిలిటీగా ఉన్న పార్టీలనే షేక్ చేసింది టీవీకే గవర్నమెంట్. అంటే అది దేని వల్ల అంటే విజయ్ మాటల వలన, ఆయన ఇచ్చిన హామీల వలన, లేదంటే ప్రజల్లో ఆయనకున్న ఎనలేని నమ్మకం అంటారు, దేని వల్ల అంటారు? ఇది చాలా మందికి ఇదే క్వశ్చన్. ప్రతి టీవీ ఛానల్లో కూడా అందరికి అసలు ఏం చూసి విజయ్కి వేశారు, ఎందుకు ఇంత బలంగా ఇన్ని సీట్లు సాధించారు అని చెప్పేసి. సో ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసిన కొన్ని మంచి పనులు చిన్న అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చారు. సో ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరోగా ఎదిగారు. చాలా మందికి పేదలకు సాయం చేశారు. చాలా సినిమాలు కూడా డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకి ఆయన అంటే అవైలబుల్ ఉన్నటువంటి హీరో. సో చాలా నష్టాల్లో ఉన్నటువంటి సినిమాలు కూడా పైకి తీసుకొచ్చి అందరికీ సపోర్ట్ చేశారు. సో మరి పార్టీ పెట్టినప్పుడు అక్కడ పార్టీ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వకపోతే ఆ యొక్క తొక్కిసలాటలో చాలామంది చనిపోయారు. అక్కడ 20 మంది దగ్గర అక్కడ వాళ్ళందరికీ కూడా పార్టీ తరపుకి వెళ్ళి టీవీకి పార్టీ 20 లక్షలు ప్రకటించి వాళ్ళ యొక్క పార్టీ నమ్మకాన్ని నిలబెట్టారు. అదే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే తొక్కిసలాట్లో 20 మంది ప్రాణాలు కోల్పోయినారని ఆ విధంగా గవర్నమెంట్కి వ్యతిరేక వచ్చింది. అదేవిధంగా వాళ్ళ వైఫ్ నుండి డివోర్స్ నోటీసు, త్రిషకు ఆయనకు మధ్యలో ఎఫ్ఐఆర్ అని చెప్పి ఇన్ని రకాల ఒక మనిషి పైకి ఇన్ని రకాలుగా అవమానించేందుకు, ఆయన అణిచేందుకు ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే విజయ్ గారు ఎంత తగ్గితే అంత పైకి లేస్తారనే విధంగా ఈ రోజున విజయం సాధించారు కదా, దీనిపై మీరేమంటారు? నిజంగా అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే, అది సినిమాలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎక్కడైనా ఎవరైనా తప్పు చేయకుండా నిజాయితీగా పోరాడితే, కష్టపడితే గెలుస్తాము, తప్పకుండా ఆదరిస్తారని చెప్పడానికి చాలామంది మన భారతదేశంలో ఆదర్శ రాజకీయాలు ఉన్నాయి, ఆదర్శ వ్యక్తులు ఉన్నారు. అలా నిరూపించారు విజయ్ గారు. కష్టపడి వచ్చినట్టు వ్యక్తి. మీరు ఎక్స్పెక్ట్ చేసిరా విజయ్కి అన్ని సీట్లు వస్తాయి, ఖచ్చితంగా విజయ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేసిరా? తప్పకుండా. నేను గత నెల రోజుల సంది నేను చెప్తా ఉన్నా. బట్ అక్కడ అంటే చాలా వరకు మ్యాజిక్ ఫర్ దగ్గర వరకు రీచ్ అవుతారని చెప్పేసి అనుకున్నారు. నేనైతే ఖచ్చితంగా అవుతాను అనుకున్నా. సో అది జరిగింది. నాకైతే వెరీ హ్యాపీ. మరి 108 సీట్లు 110 అయితే చాలా రాజకీయ అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఏవి చెప్పలే. చాలా వరకు కూడా అన్నీ కూడా ఏంటంటే నెగిటివిటీ ఇచ్చాయి. ఒక్కటి మాత్రమే ఒక మై ఇండియా యాక్సిస్ అనే ఎగ్జిట్ పోల్ మాత్రం తప్పకుండా 90 నుంచి 110-120 సీట్లకు వస్తారని చెప్పేసి. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కి దాదాపుగా ఒక 10 సీట్ల తేడాతో విజయ్ గారు ఉన్నారు. ఏ గవర్నమెంట్తో లింకప్ అయి గవర్నమెంట్ ఫామ్ చేసే అది ఉందనుకుంటున్నారు, వీలుందనుకుంటున్నారు? చాలామంది అంటే మీరు అన్నట్టు చాలామంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇటు డిఎంకే పార్టీ నుంచి కానీ, ఇటు ఏఐడిఎంకే పార్టీ నుంచి కానీ కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు చిన్న పార్టీలు ఉన్నాయి అక్కడ. సో సిపిఐ, సిపిఎం కానీ వేరే ఇంకా కొన్ని ఇండిపెండెంట్గా చేసిన అభ్యర్థులు కూడా వాళ్ళందరూ కూడా విజయ్ సార్ తోటి మరి కలిసి పనిచేయడానికి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. అదేవిధంగా మనం కొద్దిసేపటికే క్రితమే చూసాము. సో ప్రభుత్వం ఏర్పడడానికి ఇంకా మరి టీవీకే పార్టీ రెండు వారాల టైం అయితే కోరింది. సో అక్కడ గవర్నర్ కూడా వాళ్ళ అనుమతి తీసుకోవడం జరిగింది. గవర్నర్ గారు కూడా సో సమయం ఇప్పటికే సీఎంగా విజయ్ గారిని అనుకున్నారు పార్టీ అంతా కూడా. పార్టీ ప్రధాన అధ్యక్షుడిగా కూడా మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే అందరూ కూడా దళపతి విజయ్ గారి పేరునే ముందుకు తీసుకొస్తారు. కాబట్టి ఇక్కడ సీఎం కావడానికి ఆయనకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఎటువంటి అడ్డంకులు కూడా లేవని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు రీసెంట్గా వస్తున్న రూమర్ ఏంటంటే హోమ్ మినిస్ట్రీ కనుక త్రిష గారికి ఇచ్చే అవకాశం ఉందంటారా అని చెప్పి ట్రోల్స్ అవుతా ఉన్నాయి. దీనిపైన మీరేమో? తప్పకుండా అంటే గత 2 వారాల సమయంలో తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అందులో ఏమాత్రం సొంతంగా తనకు నచ్చిన వాళ్ళని పార్టీలో కష్టపడి
పనిచేసే వాళ్ళు తప్పకుండా విజయ్ సార్ తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా బలంగా అవగాహన ఉండి అన్నిటిపైన పాలిటిక్స్ పైన అవగాహన ఉన్న వాళ్ళకి, అటు ఇంకోటి సాధారణ వ్యక్తులు చాలా చిన్న వ్యక్తులకే కార్ డ్రైవర్కి ఇచ్చి అంటే సీట్లు ఇచ్చి గెలిపించారు. అలాంటి కార్యకర్తలు ప్రజలకు న్యాయం జరగాలి అక్కడ. సో ఇచ్చిన హామీలు అన్నీ కూడా నిలబెట్టుకుంటాడా? అదే నేను గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన హామీలు ప్రణాళిక ప్రకారం ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలి. ఎందుకంటే ఇప్పుడు అతను అనుకున్న లక్ష్యాన్ని ప్రజలైతే ఇచ్చారు. సో ఆ లక్ష్యం వైపు పరుగులు వేసి అనుకున్న హామీలు ఇప్పుడు మనం చాలా ప్రభుత్వం చూసాం. మన భారతదేశంలో చాలా పార్టీలు చాలా రాష్ట్రాల్లో అనుకున్న హామీలు ఇస్తారు కానీ నెరవేర్చట్లేదు. కానీ అక్కడ హామీలు ఏవైతే జరగాలి సినిమా ఇండస్ట్రీకి మీరు అన్నట్టు కూడా కొంచెం మంచి, ఎందుకంటే మంచి నాయకుడిగా ఎదిగారు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి మంచి పొజిషన్ ఉంటుంది. తలపతి విజయ్ గారి విజయంతో ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ కావచ్చు, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇవన్నీ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, ట్వీట్ చేస్తూ ఉన్నారు ఆయన విజయం కారణం. అంటే ఇక్కడ మనం ఒక యూనిటీని ఫామ్ చేసుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్క హీరో కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు విజయ్ గారిని. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే మీరు అన్నట్టు నిజంగానే అంటే చాలా మంది నెగిటివ్గా చాలా రూమరే ఉంటుంది. పాలిటిక్స్లోకి వస్తున్నారంటే ఎవరైనా సరే చాలా మంది గెలవడు, సో ఏంటి స్పెషల్ అని చెప్పేసి. ఇప్పుడు విజయం సాధించారు కాబట్టి తెలుగులో కూడా చాలా మంది మీరంటే చిరంజీవి గారు, చాలా మంది గొప్ప హీరో అటు అమితాబ్ బచ్చన్ గారు, చాలా మంది తమిళ్లో రజనీకాంత్ గారు అందరూ అప్రిషియేట్ చేశారు. సో నిజంగా ఆయన అన్నిటిని కూడా అచీవ్మెంట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా అక్కడ ఇచ్చినటువంటి హామీలు గతంలో చేసిన ఏదైతే ప్రభుత్వం డిఎంకే పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమి ఆ ప్రభుత్వాలు చేయలేంది ప్రజలకు అభివృద్ధి వైపు చేసి చూపించాలి. ఇప్పుడు విజయ్ సారు ఏవైతే అవి ప్రభుత్వాలు చేయలేకనే ఇప్పుడు మన ఖచ్చితంగా చేస్తారని చెప్పి విజయ్ సార్కి పట్టం కట్టారు. వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలి. అంటే ప్రజల నమ్మకాన్ని విజయ్ తలపతి గారు నిలబెట్టుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు? తప్పకుండా డెఫినెట్లీ, ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు తప్పకుండా నిలబెట్టుకుంటారు. ఇంకా గతంలో అభివృద్ధి అయితే ఏందో అందుకు 10 రెట్లు ఎక్కువనే జరుగుతుంది అభివృద్ధి. ఎందుకంటే మన దగ్గర తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు కదా. సో అక్కడ కూడా 8 గ్రామ్స్ అని పేర్కొన్నారు దాంట్లో. సో అది ఇస్తారనుకోవచ్చా? తప్పకుండా. అంటే బ్రదర్ తప్పకుండా విజయ్ సార్ ఇచ్చిన హామీలు అన్నిటినీ నెరవేర్చే విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి, ఇక్కడ అందరిలాగా పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఏదో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు. సో తప్పకుండా 100% ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగానే ఆయన పథకాలు కానీ ఆయన కార్యాచరణ కానీ పార్టీకి పనిచేసే వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా తప్పకుండా అభివృద్ధి వైపు ఉండే విధంగా ప్రతి సమస్యలు తీరే విధంగానే ఉంటుంది. సో ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా మంచి ప్రణాళిక మంచిగా ఉంటుంది అభివృద్ధి వైపుగా. సో తను రానున్న రోజుల్లో పెద్ద నాయకుడు ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది. సో టైం పట్టినా కొంచెం సమయం పట్టినా కానీ తప్పకుండా అనుకుని ఫుల్ఫిల్ చేస్తాడు. ఆయన గెలిచిన ఇంకో స్థానంలో లైక్ వాళ్ళ నాన్న పెడితే బాగుంటుందా, త్రిషాన్ పెడితే బాగుంటుందా, ఇక సామాన్యుడికి ఇస్తే బాగుంటుందా? ఎవరు పెట్టదు, విజయ్ సారే. సో తప్పకుండా ఆయన 2 చోట్ల ఉండరు కదా. సో ఆయన గెలిచిన చోట్ల ఎవరైతే బలంగా పార్టీకి పనిచేయాలి అంత స్థాయిలో ఉంటారని చెప్పేసి ఒక నాయకుడు ఉండాలంటే చాలా కష్టమైన పని అది. సో అది తప్పకుండా ఆయన నిర్ణయం తీసుకుంటాడు. సో మీరంటే త్రిష గారికి కూడా ఏదైనా సినిమాలకు సంబంధించిన ఏదైనా అంటే ఆమెకు సినిమా ఇండస్ట్రీలో ఉంది, చాలా సంవత్సరాలు కష్టపడి ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్గా ఉన్నారు కాబట్టి సినిమాకి సంబంధించిన ఏదైనా ఒక చిన్న పోస్ట్ ఇస్తే కూడా సినిమా వాతావరణంలో కూడా చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఈ 2 ఫిలిపులు అవుతాయి తప్పకుండా. సో తప్పకుండా విజయ్ గారు మంచి అభివృద్ధిని సాధించాలి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు కాబట్టి ఒక మంచి మార్పు తీసుకురావాలని అందరి దేశ యువకులు రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక సందేశం, ఒక బయోగ్రఫీ, హిస్టరీ. సో తప్పకుండా ఇలాంటి వాళ్ళని అనుకున్నాను. థ్యాంక్ యూ.